హలో అందరికీ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ రొటీన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఫ్రెష్ అయిన తర్వాత టీ అయితే తాగుతున్నాను. ఇక్కడ ఎంతమందికి ఈ బిస్కెట్స్ ఫేవరెట్? నాకైతే చాలా ఫేవరెట్. చిన్నప్పుడు అయితే చాలా కొనుక్కొని తినేదాన్ని. మీకు కూడా ఫేవరెట్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసినాను. తర్వాత ఇక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత మంచిగా క్లీన్ చేసినా ఇంకా మళ్ళీ పిల్లలు ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ ఎప్పటిలాగానే చేస్తారు. ఇక తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయినాను. ఇంకా కుకింగ్ చేద్దామని. స్పెషల్ ఏంటంటే గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా తెలంగాణలో అయితే పుంటుకూర అంటారు. ఇంకా చాలామంది ఎట్లా చేస్తారంటే ఈ కర్రీని ఫస్ట్ ఆకునంతా బాయిల్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా పడేసి మళ్ళీ ఫ్రెష్గా అంటే తాలింపు పెట్టి కర్రీ చేస్తారు. నాకైతే అట్లా ఇష్టం ఉండదు. అన్నీ కలిపి పెట్టేస్తేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఆకునంతా కూడా కడిగి పెట్టుకోవాలి. అందులోనే శనగపప్పు, ఇంకా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్, పసుపు, ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అట్లనే వదిలేయాలి. అందులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అదే బాయిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఇంకా తినేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే కొంచెం తాలింపు పెట్టుకున్నా కానీ బాగుంటుంది.